హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం కీర్ అండి. ఇది చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఎప్పుడు కీర్ చేసుకునేది నార్మల్ కీర్లా కాకుండా ఇలా బాదం వేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. స్వీట్లో కూడా మనము హెల్తీ క్వాంటిటీస్ పెంచినట్టు కూడా అవుతుందండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇలా వేడిగా కూడా తీసుకోవచ్చండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. సమ్మర్లో కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం ఇప్పుడు కావాల్సింది మనం 1 లీటర్ మిల్క్ తీసుకున్నామండి. 1 లీటర్ మిల్క్, ఇంకా 50 గ్రాములు వెర్మిసెల్లి అండ్ 200 గ్రామ్స్ షుగరు, 100 గ్రామ్స్ బాదం అండి. ఇలా ఒక డ్రై చెర్రీస్ కొన్ని తీసుకున్నామండి. డ్రై చెర్రీస్ బదులు మనం టూటీ ఫ్రూటీ కూడా తీసుకోవచ్చు. ఇలా మిల్క్ తీసుకున్నాము. సో ఇప్పుడు యాలక్కలు ఒక 10 తీసుకున్నామండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బాదంలో ఒక 80% బాదంని ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం తీసుకున్న ఈ 10 యాలక్కాయలను కూడా తొక్కలు తీసేసుకొని దీన్ని ఈ విధంగా దంచుకొని పెట్టుకుందామండి. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బాదము ఇంకా యాలక్కల పొడి అండి, ఇది మనం తీసుకున్నది. ఇవి వచ్చి మనం తీసుకున్న డ్రై చెర్రీస్ అండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 100 గ్రామ్స్ బాదంలో 80% పొడి చేసుకున్నామండి. రిమైనింగ్ 20% ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 ఎసెన్స్ తీసుకుందామండి. క్యావిడా ఎసెన్స్ అండ్ వెనిలా ఎసెన్స్. ఇవి ఆప్షనల్. ఇవి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇందులోకి. సో ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న 50 గ్రాములు సేమియాను కూడా ఇందులో వేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందాము. ఇది కొంచెం లైట్గా రోస్ట్ అయిన వెంటనే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాదం పీసెస్ని ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని ఇవి కూడా ఒక 15 సెకండ్స్ వరకు దీన్ని ఇలా రోస్ట్ చేస్తే ఇది రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న బాదంను కూడా ఇదే స్టేజ్లో ఇందులోకి వేసేసుకొని వీటితో పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని ఇది కూడా ఒక 30 సెకండ్స్ వరకు జస్ట్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. మొత్తం అంతా కలిపి ఒక 30 సెకండ్స్ దీన్ని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఇందులో వేసుకొని మొత్తం అంతా కూడా ఇది కూడా 15 సెకండ్స్ ఇది వేసిన తర్వాత జస్ట్ 15 సెకండ్స్ వరకు దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న లీటర్ మిల్క్లో ఇందులో ఒక 1/2 లీటర్ మిల్క్ వరకు ముందు వేసుకుందామండి. ఈ సేమియా ఇవన్నీ కుక్ అవ్వడానికి జస్ట్ ఒక 1/2 లీటర్ వరకు దీంట్లో వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే మనకి సేమియా కుక్ అవుతుందండి. జస్ట్ ఒక 3 మినిట్స్ అలా పెట్టుకొని ఒకసారి దీన్ని మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మన సేమియా వచ్చి ఒక 80% వరకు కుక్ అయిపోయిందండి. ఇంకొంచెం కుక్ అవ్వాల్సింది ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంకొంచెం మిల్క్ వేసుకుందామండి. ఇలా ఇంకొంచెం మిల్క్ వేసుకొని ఇలా మిల్క్ ప్యాచ్ వైజ్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి, లేకపోతే పొంగిపోతుంది. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు మన సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలండి, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో సేమియా ఇంతవరకు ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం మిల్క్ వేసుకుందాము. ఇలా మిల్క్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 30 సెకండ్స్ ఒకసారి కొంచెం అలా మరగబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము షుగర్ వేసుకుందామండి. మనం తీసుకున్న షుగరు ఎప్పుడు కూడా సేమియా బాగా కుక్ అయిన తర్వాతే షుగర్ వేసుకోవాలండి, లేకపోతే సేమియా మళ్ళీ కుక్ అవ్వదు. ఏ సేమియాతో మనం ఏం చేసినా కూడా, ఏ స్వీట్ ఐటెం చేసినా కూడా అది బాగా ఉడికిపోయిన తర్వాతే మనం షుగర్ యాడ్ చేయాలండి. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం హైలో పెట్టుకొని ఒక 3 మినిట్స్ దీన్ని ఇలా మళ్ళీ హైలో పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే దగ్గరుండి కుక్ చేసుకుందామండి. షుగర్ కూడా కొంచెం బాగా మెల్ట్ అయ్యి నెక్స్ట్ పాలు కూడా కొంచెం దగ్గరగా చిక్కబడుతుంది, బాగుంటుందండి అప్పుడు టేస్ట్. ఇప్పుడు మనం క్యావిడా ఎసెన్స్ వేస్తున్నామండి ఇందులో. ఈ స్టేజ్లో జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి, కొంచెం ఫ్లేవర్ కోసము. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో మనం ఆల్రెడీ యాలక్కాయలు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఇలా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ ఈ స్టేజ్లో వేసేసుకుందామండి. ఈ చెర్రీస్ బదులు మీరు కావాల్సితే ఇదే స్టేజ్లో టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు మిగిలిన మొత్తం మిల్క్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వెనిలా ఎసెన్స్ అండి, జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఫ్లేవర్ కోసము. ఇది కూడా చాలా బాగుంటుందండి ఇందులో వేసుకుంటే, ఇది కూడా ఆప్షనల్. జస్ట్ ఇలా వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ మనం బాగా హైలో పెట్టుకొని సిమ్లో పెట్టుకుని దగ్గరుండి కుక్ చేసుకుందామండి. ఈ విధంగా జస్ట్ ఈ స్టేజ్లో మనం ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి, మనకి రెడీ అయిపోతుంది. ఇంతేనండి. ఇలా బాగా మనం ఒక 10 మినిట్స్ దగ్గరుండి కుక్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మన కీర్ కన్సిస్టెన్సీ చూద్దామండి. ఇంత పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. ఇంకొక 5-10 నిమిషాలు దాటితే ఇంకొంచెం గట్టి పడుతుంది.
ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా వేడిగా తీసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని కూల్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఇలా కూల్గా తింటే చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ పిల్లలు ఇలా బాదం తినని పిల్లలు కూడా కొంతమంది ఉంటారండి. వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల బాదంలో ఉండే పౌష్టిక విలువలు కూడా వాళ్ళకి అందించినట్టు ఉంటుందండి. మనం ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న బాదంను కూడా ఇలా ముక్కల్లా కట్ చేయకుండా కావలిస్తే ఆ మొత్తం అంతా కూడా రిమైనింగ్ 20% కూడా మనం మిక్సీలో వేసి పౌడర్లా కూడా చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. అంటే పిల్లలు వేరే తీసి పాడేస్తారని అనుకుంటే కనుక అలా చేయొచ్చండి. ఇంతేనండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో ఏమైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.